రిజర్వేషన్ హటావో ఆందోళన సీజేపీ తరహా మరో ఆన్లైన్ ఉద్యమం రిజర్వేషన్ హటావో ఆందోళన. ఇక వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు ఎవరు కొందరు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఏమో దేశంలో ఉన్న అవినీతిపై దేశంలో జరుగుతున్న దోపిడీపై యుద్ధం చేస్తే ఇక ఉంటారు కదా కొంచెం కోవబన్ బ్యాస్ లెక్క అలాంటి వాళ్ళు ఏం చేశానంటే మరో రిజర్వేషన్ హటావో అంటే రిజర్వేషన్ అవసరం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి రిజర్వేషన్ అవసరం లేదు, దాన్ని హటావో, కులానికి రిజర్వేషన్ ఎందుకు జోడిస్తానని చెప్పేసి అదొక ఉద్యమం చేస్తానట. రోజుల వ్యవధిలో లక్షల్లో ఫాలోవర్స్, కుల ఆధారిత రిజర్వేషన్ రద్దు చేయాలని డిమాండ్, వన్ నేషన్ వన్ ఐడెంటిటీ ఇండియన్ దీర్ఘకాలిక లక్ష్యం. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా, ఓకే రిజర్వేషన్ తీసేయండి, ఒప్పుకుంటా నేను. రిజర్వేషన్లు వద్దు నేను చెప్తున్నా, సూరన్న సేయింగ్, సూరన్న చెప్తున్న మాట రిజర్వేషన్లు వద్దు మొత్తం తీసేయండి. కానీ రిజర్వేషన్లు తీసే ముందు కులాన్ని తీసేయండి. మీకు దమ్ముంటే, మీకు దమ్ముంటే, మీలో ప్రవహించేది రక్తమే అయితే రిజర్వేషన్ వద్దని చెప్పేవాళ్ళు కులాన్ని తీసేయని చెప్పే దమ్ముందా? స్టేట్ క్వశ్చన్ అండి, ఒకటే క్వశ్చన్. రిజర్వేషన్లు తీసేయాలని చెప్పే దమ్మున్నోడికి కులాలు ఎత్తేయాలి కులాలు తీసేయాలని చెప్పే దమ్ముందా? కులాలు తీస్తే రిజర్వేషన్ పోతుంది ఆటోమేటిక్. కులాలతో రిజర్వేషన్ ఉంటుందా? బాపనోడే పూజలు చేయాలి లేదు, మాదిగోడు కూడా పూజలు చేస్తాడు, మాలోడు కూడా పూజలు చేస్తాడు. ఆ సిద్ధాంతం తీసుకురాండి. మనిషి కులం లేకుండా చేయండి, కులంతోనే రిజర్వేషన్లు, కులం లేకుండా అయితే రిజర్వేషన్లు పోతాయి. మనం కులాన్ని తొలగించాలి ముందు, రిజర్వేషన్ని కాదు. కులం పోతే కథం రిజర్వేషన్ పోతుంది. నువ్వే కులం రా, నువ్వే కులం అని అడుక్కోమట్లా. అసలు కులాలు ఎవరన్నా పూజలు చేయొచ్చు, ఎవరన్నా డప్పులు కొట్టచ్చు, ఎవరన్నా కుమ్మరి పని చేయొచ్చు, ఇంకా కుల వృత్తులు ఉన్నాయి కదా, అందరూ చేసుకోవాలి అదే పని. అర్థమైనా? ఇక కోమటోడు అంటే కోమటి వాళ్ళు ఇక ఇట్లా ఏకవచన వార్త మీరు దయచేసి ఫీల్ కాకండి. మా కోమటి షావుకారులు అంటున్నా, ఇక కోమటి షావుకారులు వాళ్ళు ఏం చేస్తారు, ఊర్లల్లో ఎవరికన్నా అప్పు ఉంటే అప్పు ఇస్తారు, ప్లస్ అందరి పంట కొంటారు, ఈ వివరణ చేస్తారు కదా. కులాలు తీసేయండి ఇక, వాళ్ళకు డప్పులు కొట్టాలి. మరి ఇక ఎందుకు మాదిగా సోదరులు డప్పులు కొట్టాలి, వేరేటోళ్ళు ఎందుకు కొట్టాలి? అంత చీపా? కులాలు మొత్తం తీసేస్తేనే జబర్దస్త్ ఉంటుంది. నేను దానికి ఒప్పుకుంటా. తీసే దమ్ముందా? ఎవ్వడు ఏడు అట్లా. అట్లా చేస్తే యాదగిరి గుట్టలో కాదు, తిరుమలలో కాదు, పూజలు చేసేవారు ఎవరు ఏ కులస్తులు ఉంటారండి? ఎందరు మన ఎస్సీ వాళ్ళు ఎందరు కులాస్తులు, దాంట్లో బీసీ వాళ్ళు ఎందరు, దాంట్లో మైనారిటీ ఎవరైనా ఎస్టీ గోండు వాళ్ళు పూజలు చేస్తారా? చేయరు. ఈ ఉద్యమం ఒప్పుకుంటాను, మంచిదే. రిజర్వేషన్లు వద్దు కరెక్టే, కానీ అంతకంటే ముందు కులాలు వద్దని నేనంట. ఇక మీరు ఆలోచించండి నేను ఎట్లా చెప్తాను. అవు కులాలు పోవు, ఇరు రిజర్వేషన్ పోదు. ఏడుపు వాళ్ళకి ఏడుపు. అరే రిజర్వేషన్ మొత్తం వాళ్ళు దొబ్బు తింటాలని ఏడుపు ఉంటుంది కొందరికి. అరే ఎస్సీ వాళ్ళు దొబ్బు తింటారంటారు భయ్, అరే మైనారిటీస్ దొబ్బు తింటారంటారు భయ్, అరే ఎస్టీ వాళ్ళు దొబ్బు తింటాలని అగ్ర కులాస్తులకు ఏడుపు. ఆ ఏడుపు తట్టుకోలేకనే ఒకటే ఉద్యమం ఉండాలి, వన్ నేషన్ వన్ ఐడెంటిటీ ఉండాలి, వేరేది ఏముండదు అంటలో ఒప్పుకుందాం. మరి కులాలు తీసేయండి నేను అంటున్నా, కులాలతోనే సమస్య కదా, తీసేయండి మరి.